హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీసీటీ రివ్యూ ఛానల్. మీకు ఈరోజు ఇన్స్టెంట్ సూప్ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మీరు ఆల్మోస్ట్ 1.5 గ్లాసు వాటర్ వేయండి. వాటర్ వేసిన తర్వాత బేసికల్గా నేను నార్ సూపు, స్వీట్ కార్న్ సూప్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ టమాటో సూప్. తో ఇది చూడండి, ఇది నేను ప్యాకెట్ ఆల్మోస్ట్ 60 గ్రామ్స్ ప్యాకెట్కి 1.5 గ్లాసు వాటర్ వేసాను. మీరు ముందుగా స్టవ్ మీద పెట్టే ముందే దీన్ని కట్ చేసుకొని వాటర్లో కలుపుకొని మంచిగా పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. అదేమవుతుందంటే మీకు తర్వాత సూపు కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. ఈ విధంగా మొత్తం అన్నీ ఎక్కడైతే పొడి గడ్డలు కట్టకుండా ఇవన్నీ కార్న్స్కు పౌడర్ ఉంటుంది కదా, అది కూడా అందులో మంచిగా మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. చూడండి, స్టవ్ ఆన్ చేసి దాని తర్వాత స్టవ్ మీద ఇది పెట్టాను. నేను యాక్చువల్గా కెటిల్ టైపు ప్యాన్ తీసుకున్నాను. అందులో కొంచెం 1.5 స్పూను సాల్ట్ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత మీరు కొంచెము సాల్ట్, ఎందుకంటే ఇందులో ఉప్పు రాకుండా మీకు ఎక్కువ ఉప్పు వేసుకోకుండా నార్మల్గా వేసుకోవాలి, దానికి టేస్ట్కి తగ్గట్టు ఉంటుంది. ఆ తర్వాత మీరు కొంచెము ధనియా పౌడరు, ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత మీరు దీన్ని ఇలాగ పెట్టి కొద్దిసేపు స్టవ్ మీద ఒక 2 to 3 మినిట్స్ ఇచ్చిపెట్టండి. ఆ తర్వాత 2-3 మినిట్స్ తర్వాత ఇట్లా బబుల్స్ వస్తాయి. ఈ బబుల్స్ వచ్చిన వెంటనే మళ్ళీ ఒకసారి కలుపుకొని మీరు దాన్ని థిక్గా కావాలంటే మీరు ఇంతే వాటర్ పోసుకోవాలి. ఇంకా థిన్ కావాలి, మీకు నీళ్ళు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఈ విధంగా మీకు ఇది మొత్తం సూప్ దగ్గరకు వస్తుంటుంది. అప్పుడు దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఈ టైం లోపల ఒక నిమిషం పెట్టేసి దాన్ని, ఇది కొంచెం బాయిల్ అవుతుంది కదా, చూసిన తర్వాత బంద్ చేసి తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ టమాటో స్వీట్ కార్న్ సూప్. థ్యాంక్ యూ.